ఏలూరులో ఉదయం కార్యక్రమం కరెక్ట్ టైంకి ముగించుకున్నా కూడా ఈతకోట నుంచి మా వాళ్ళంతా కూడా ఎక్కడికక్కడ ఆపి దాదాపు 2.5 గంటలు పట్టింది. అక్కడి నుంచి ఈతకోట నుంచి 2.5 గంటలు పట్టింది. సో మీ అభిమానం, అదేవిధంగా ప్రభుత్వం పైన ఒక నమ్మకం మీలో చాలా స్పష్టంగా మాకు అర్థమవుతోంది. అదొక బాధ్యతగా భావించి మేము చేస్తున్న ప్రతి కార్యక్రమంలో కూడా నిజాయితీగా నిలబడాలి, ప్రజల పక్షాన్ని నిలబడాలి, స్వార్థం కోసం కాదు ఈ ప్రయాణం అని ఏదైతే ముందు నుంచి పవన్ కళ్యాణ్ గారు ఆయన నాయకత్వంలో ఈ ప్రాంతంలో అనేక సందర్భాల్లో పర్యటించాం. ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకురావాల్సింది ఏంటంటే, కోనసీమ అంటే అద్భుతంగా సస్యశ్యామలంగా చాలా ధనవంతులు ఇక్కడ రైతులు అనే భావన చాలా ప్రాంతాల్లో ఉంటుంది. కానీ నేను రాజోలు కానివ్వండి, పి గన్నవరం కానివ్వండి, అమలాపురం కానివ్వండి, ముమ్మిడివరం కానివ్వండి, ఈ ప్రాంతాల్లో పర్యటించడం, కొత్తపేటలో కూడా జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యులు చనిపోతే మేము 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తాం ఆ కుటుంబానికి. సో ఆ గ్రామాల్లో పర్యటించినప్పుడు ఆ కుటుంబాలు మేము ఆదుకున్నప్పుడు వాళ్ళకున్న పేదరికం, వాళ్ళకున్న కష్టాలు, దాదాపు 80% మంది ఇక్కడ రైతాంగంలో కౌలు రైతులు ఉన్నారు. వాళ్ళ గురించి పట్టించుకునే నాదుడే లేడు 5 సంవత్సరాల నుంచి. అది చాలా చాలా అన్యాయం, చాలా చాలా అన్యాయం. ఎందుకంటే కష్టపడి పంట పైన ఆధారపడి తన కుటుంబాన్ని నిలబెట్టుకోవాలని కౌలు రైతు చేసిన కృషి మరి ప్రభుత్వం ఏ విధంగా మర్చిపోయిందో మనకు అసలు చాలా బాధాకరమైన విషయం. 5 సంవత్సరాల్లో అసలు కౌలు రైతు గురించి పట్టించుకోలేదు. 16 లక్షలు 17 లక్షలు ఉంటే వాళ్ళని 1,20,000గా 1,30,000గా చిత్రీకరించారు. సిసిఆర్సి కార్డులు కూడా ఇవ్వలేదు. గతంలో నేను గుర్తు చేస్తున్నా మీకు, స్వామినాథన్ కమిషన్, జయతి ఘోష్ కమిషన్ కలిపి వాళ్ళు పర్యటించి రాష్ట్ర వ్యాప్తంగా 2012లో ఒక అద్భుతమైన రిపోర్ట్ ఇచ్చారు. కౌలు రైతుని ఏ విధంగా ఆదుకోవాలని ఆలోచించినప్పుడు గ్రామ సభ ఏర్పాటు చేసి, గ్రామ సభలో ఫలానా వ్యక్తి కౌలు రైతుని మీరు తీర్మానం చేస్తే ఆయనకి రైతుతో సమానంగా ప్రభుత్వం నుంచి మనం ఏ పథకం చేసినా, ఏ రుణాలు ఇచ్చినా కూడా కౌలు రైతుకు అందాలనే ఆలోచనతోటి ఆ రోజు రిపోర్ట్ ఇస్తే దాన్ని ప్రభుత్వం స్వీకరించి చట్టం చేసింది. కానీ ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత ఆ చట్టాన్ని రద్దు చేసి కంపల్సరిగా 11 నెలలు రెంటల్ అగ్రిమెంట్ ఉండాలని, భూమి ఎవరి పేరు ఉందో వాళ్ళు దానికి సంతకాలు పెట్టాలని కొత్త నిబంధనలు తీసుకొస్తే కౌలు రైతుని దీనాది దీన స్థితిలోకి నెట్టేశారు. అసలు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏ విధంగా రైతాంగాన్ని సంక్షోభంలో నెట్టారో ఇదో చిన్న ఉదాహరణ. చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్తున్నారు, దాదాపు 1312 కిలోమీటర్ల మనకి కాలువలు ఉన్నాయి మనకి కోనసీమలో. 1312 కిలోమీటర్ల కాలువలు ఉన్నప్పుడు మా గౌరవ సభ్యులందరూ కూడా ఇందాక ఆవేదన వ్యక్తపరుస్తూ ఉన్నారు కలెక్టర్ గారితో. గతంలో అసలు కనీసం మరమ్మతుల కోసం నిధులు ఇవ్వలేదు. డెల్టా ప్రాంతంలో చివరి భాగంలో ఉన్న ఈ రైతాంగానికి ఎంత కష్టకాలం వచ్చిందో ఒకసారి ఆలోచించుకోండి. క్రాప్ హాలిడే డిక్లేర్ చేశారు ఇక్కడ. ఎప్పుడైనా విన్నామా మనం ఇటువంటి పరిస్థితులు? చెప్పండి. ఆ తరుణంలో ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి రివ్యూ పెట్టినప్పుడు ముందుగా నేను ఆశ్చర్యపోయి భయపడింది ఏంటంటే, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మీద 40,000 కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నారు. అంటే ఏడాదికి 20,000 కోట్ల టర్న్ ఓవర్ చేసే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి 40,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం నిధులు సేకరించి రుణాలు ఇతర కార్యక్రమాలకి వాడేశారు. రైతాంగం కోసం కాదు, రైతు శ్రేయస్సు కోసం కాదు, ధాన్యం కొనుగోలు కోసం కాదు, సకాలంలో రైతులకు అందించాలనే భావన కాదు. ఆ మార్పు తీసుకురావడం కోసం ఇంటర్నల్ గా మేము కూర్చుని ఏం చేద్దామని ఆలోచిస్తే 1,674 కోట్ల రూపాయలు రైతులకి బకాయిలు వదిలేసి వెళ్ళిపోయింది గత ప్రభుత్వం. అంటే గతంలో ఉన్న మంత్రులు ఏం చేశారో మీకు తెలుసు. రోజు ప్రెస్ మీట్లు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం తప్ప వేరే పనే లేదు వాళ్ళకి. పని చేసిన వాళ్ళు లేరు. ఒక మంత్రి అయితే రైతులు ఎంత అవమానపరిచాడో మీ అందరికీ తెలుసు. ఆ రోజున్న పరిస్థితులు మార్చాలి, మీలో భరోసా కల్పించాలి, ధైర్యం నింపాలనే ఉద్దేశంతో ఎంత కష్టమైనా సరే, ఆర్థిక ఇబ్బందులు చాలా విపరీతంగా కష్టాల్లో ఉన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు 1 నెల రోజుల్లోపే నిధులు మీకు చెల్లించాలని మేము ఒక ప్రయత్నం చేశాం. ఆ సమస్య గురించి ముఖ్య